ప్రైజ్ అలాడ్ హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసయ్య నామములో శుభములు తెలియజేస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో లైవ్ని ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకున్నాం. మహాపరిశుద్ధుడు తండ్రి దగ్గర దేవ శ్రేష్టమైన నామాలు కొందరు ఘనమైన స్తుతులు. రాత్రి లైవ్ని ఆశీర్వదించండి, దీవించండి, ఆటంకాలను తొలగించి మీ నామాన్ని కనపరచుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. వాగ్దానమును చేసిన వాడ నమ్మదగిన దేవా, వాగ్దానములు నెరవేర్చుటకు నమ్మ శక్తి గల దేవుడవు. వాగ్దానములు చేసిన వాడ నమ్మదగిన దేవా, వాగ్దానములు నెరవేర్చుటకు శక్తి గల దేవుడవు. మాట తప్పని వాడవు, మార్పులేని వాడవు, నిన్న నేడు నిరతము ఉన్నవాడవు. మహత్తైన కార్యము, మహాచర్య కార్యము, మహత్తైన కార్యములు, మహత్తైన కార్యములు, అద్భుతములు చేయుము యెహోవా ఈరే. యెహోవా షాలోమ్, యెహోవా నీసీ, యెహోవా రాఫా, అద్భుతముల కొరకు ఆశించియున్నాను. నీక సాధ్యమేది లేనే లేదు యెహోవా యేసయ్యా. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుని స్తుతిద్దాం దేవునికి. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రమయ్యా. నీకు అసాధ్యమైనది లేదు. స్తుతులేసయ్యా. హల్లెలూయా. I give you all the glory and honor. స్తుతులేసయ్యా. హల్లెలూయా. నీకే స్తుతులు, గ్లోరీ టు ద స్తుతులు, లార్డ్. స్తుతులు, స్తుతులు, స్తుతులు. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతులేసయ్యా. స్తుతులేసయ్యా. వందనములు తండ్రి, నీకు స్తుతులు, 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 స్తుతులు. హల్లెలూయా, 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 హల్లెలూయా. I give you all the glory, Lord. I love you, Jesus. I love you, Jesus. ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన, ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఎంతైనా గొప్ప దేవుడు నాయన. నీకు స్తుతులు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులతో, కృతజ్ఞతాస్తుతులతో ఈ రాత్రి నేను స్తుతిస్తున్నాం, నేను గణపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. స్తుతులు, స్తుతులు, స్తుతులు. ఆరాధన, స్తుతి, ఆరాధన, స్తుతి, ఆరాధన, 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 ప్రభు నీకే
మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, మహోన్నతుడ నీకే కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా తండ్రి. నాయన గొప్ప దేవుడు, మంచి రాజు ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా నాయన స్థుతి ఆరాధన స్థుతి అది వచ్చారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. నీ పాదాలు ముందు పెట్టుకుంటున్నాను నీ పాదాలు ప్రభా, నీకు వందనాలు అయ్యా. నాయన తండ్రి, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలయ్యా. చనిబిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా, చనిబిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. ఏ దృష్టికొని చనిబిడ్డ పడుకునే చేయండి, ఏ దృష్టికొని చనిబిడ్డ పడుకునే చేయండి. ఏమని బిడ్డ హృదయాలు పచ్చితాపూజ్యంతో నింపండి, వాళ్ళ హృదయాల నిండా పచ్చితాపూజ్యంతో నింపడానికి సహాయం చేయండి ప్రభా, అలాగే నాయన ప్రభా, నాయన యేసయ్యా తండ్రి, నాయన బంధువులు స్నేహితులను దర్శించమంటున్నానయ్యా. అలాగే నాయన సేవకులను కుటుంబాల బిడ్డలు ఆశ్రయించిన గృహాలు కూడా దీవించుకుని అడుగుతున్నాను ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. లైవ్లో ప్రతి హృదయాన్ని కాకుండా ప్రతి కుటుంబాన్ని దర్శించి మీ దాతారు మాట్లాడమని సహాయం చేయండి. నేను ఎప్పుడు విడిచిపెట్టదు లైవ్లో ప్రభావ ప్రతి హృదయాన్ని ప్రతి కుటుంబాన్ని దర్శించండి. మీ దాసుని అభిషేకించి నాన్న శక్తివంతుని వాక్యం నడుపుని సహాయం చేయండి ప్రభావ. తల్లి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభావ. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభావ, నీకు వందనాలు. ఎవరైనా అనారోగ్యం ఉంటే సంపూర్ణంగా స్వస్థపరచండి. నడినటువంటి అధికారుల వరకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ. ఉద్యోగాలు ఇవ్వండియా, ఆర్థికంగా వెళ్ళిపోతున్న సంతోషంగా దయచేసి నిరాశ తీసుకోలే అన్నట్టుగా అడుగుతున్నాయా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు తల్లి. నన్ను మాట ఇస్తే నెరవేర్చుకుని సమర్థుడు ప్రభావ, మాట తప్పే దేవుడు కాదు నాయన. తల్లి నీకు వందనాలు, స్తుతులు ప్రభావ. హృదయాలు కలవరపడినట్టు వెరవనీయొద్దు అంటున్నావు ప్రభావ, నీకు వందనాలు ప్రభావ. శక్తిని బిడ్డలు నింపండి ప్రభావ, నీకు వందనాలు, నీ కనికరం మా మీదకి రానియండి అయ్యా, నీ దయ మా మీదకి రాని అంటున్నావు తల్లి. యేసునామంలో మాకు మంచి నాయన చల్లటి వాతావరణం దయచేయండి. యేసునామంలో మాకు చల్లటి వాతావరణం మనం అడుగుచున్నానయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే ప్రభా, నీ రాకడ చాలా సమీపంలో ఆయన, నీ రాకడ సిద్ధపరచున్నాను, సిద్ధపరచున్నాను. నీ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభా. ఆత్మలో మెలుపు దయచింది, ప్రాంతంలో మెలుపు దయచింది ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే ప్రభా నాయన ప్రాంతాల పట్టణ గ్రామ తెలుగు రాష్ట్రం జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానం మా గృహాలని సన్నిధించి మా రాష్ట్రం సన్నిధి వెలుగుతూ మాడుతున్నాయని కొంటాను తండ్రి. నాయన యేసయ్యా ప్రభా, నన్ను ఈ సన్నిధి మాత్రం ఉంచండి. నీ సన్నిధి వెలుగుతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాను. ప్రతి చీకటి బంధిస్తున్నాను, ప్రతి దురాత్మశం బంధిస్తున్న సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. బడిద్ర శత్రులు ఏర్పరచున్నాను. ప్రతి చీకటి బంధిస్తున్నాను, ప్రతి దురాత్మశంలో బంధిస్తున్నాను సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. బడిద్ర శత్రులు ఏర్పరచున్నాను. ఈ నామని కనిపిస్తున్న నామని ఇచ్చేస్తే ప్రార్థన మీ సన్ని చేర్చుకోండి. వేసి నామని అడుగుతున్నాము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీరందరూ బాగున్నారని, మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్మి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 1 Corinthians chapter 1. 22వ వచనాన్ని మనం చదువుదాం. 22వ వచనం. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు. గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాం. ఇప్పుడు ఇక్కడ దేవుని వాక్యము స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, పౌలు గారు యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు. Jews are searching for miracles. Englishలో Jews demand signs. Jews demand signs. And Greeks look for wisdom. Look for wisdom. But we యూదులు సూచక్రియలు అడుగుతున్నారు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించమని. గ్రీసు దేశస్తులు వారు జ్ఞానం వెతుకుతున్నారు. అయితే మేమేం చేస్తున్నామంటే సూచక్రియల మీద, జ్ఞానం మీద, వాటి మీద దృష్టి పెట్టలేదు, కానీ మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దినాల్లో మనుషులకి సూచక్రియలు కావాలా, జ్ఞానం కావాలా?
లేకపోతే సిలువ వేయబడిన క్రీస్తు ప్రభు కావాలి? వాట్ పీపుల్ నీడ్స్? ప్రజలకు ఏం కావాలి? ప్రజలకు ఏం కావాలి, మనం ఏం అందిస్తున్నాం, అది ప్రాముఖ్యమైన అంశం. వాళ్ళకి ఏం కావాలో అది మనం ఇవ్వగలగాలి. సూచక్రియ అడుగుతారు, ఓకే జరుగుతుంది ఒక సూచక్రియ, ఒక అద్భుతం, ఒక వ్యాధి పోయింది, మరో వ్యాధి రాదని గ్యారంటీ లేదు. జ్ఞానం వెళ్తాడు, జ్ఞానం గురించి బోధిస్తాం, జ్ఞానం కొంతులేదు. నువ్వు ఎంత చెప్పినా ఇంకా రానే 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 అంటే ఆ తృప్తి ఉండదు దానికి. వాట్ ఈస్ ద నెసెసరీ ఆఫ్ ద పీపుల్? సూచక్రియలు కానీ జ్ఞానం కానీ ఒక మనిషిని రక్షించగలదా? ఒక మనిషి ఆత్మను రక్షించగలదా? ఒక వ్యక్తిని పరలోకానికి తీసుకుని వెళ్ళగలదా? మరి ఒక వ్యక్తిని పరలోకానికి తీసుకెళ్ళేవారు ఎవరు? ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపించేది ఎవరు? సిలువ వేయబడిన క్రీస్తు. చాలామంది ప్రకటిస్తున్నారు పశువుల పాకలో క్రీస్తుని, చాలామంది ప్రకటిస్తున్నారు లేదా మరి యవనస్తులని యేసుప్రభు వారు అద్భుతాలు చేస్తున్న యేసుప్రభు. కానీ మనం అవన్నీ ఉండాలి. మనం ప్రకటించాల్సింది అంటే సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించాలి. We have to describe the people above the crucifixion. Jesus who hanging on the cross. సిలువ మీద వేలాడుతున్న యేసు ప్రభువుని మాత్రమే మనం ప్రకటించగలిగితే ప్రజల జీవితాలు మారిపోతాయి, ప్రజలు రక్షించబడతారు, ప్రజలు దీవించబడతారు. అది పరిచర్యకి సీక్రెట్. So we need to preach the Christ, the crucified. At the same time, miracles, wisdom inbuilt in Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువులోనే సూచక్రియలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే సూచక్రియలు జరుగుతాయి. జ్ఞానం కూడా ఆయనలోనే ఉంది. ఆయనే జ్ఞానం. నువ్వు ఆయన బోధిస్తే జ్ఞానం వచ్చినట్టే మనుషులకు. యేసు ప్రభుని వారి జీవితాల్లోకి అంగీకరిస్తే, యేసు ప్రభుని జీవితాల్లోకి మరి చేర్చుకునే వారి జీవితాలు ఒక అద్భుతమైన రీతిలో మార్చబడతాయి. ఒక ఉన్నతమైన స్థితిలో వారు దీవించబడతారు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాట్ వీఆర్ డూయింగ్? డూ వీ నో ద నెసెసరీ నీడ్ ఆఫ్ ద పీపుల్? అవసరత, ప్రజల యొక్క అవసరత ఏంటో మనం ఎరిగిన వారికి ఆ వాక్యాన్ని, ఆ బోధన వారికి చేసినప్పుడు వారు ఆశీర్వదించబడతారు. సిలువబడిన క్రీస్తు బిడ్డరా, సిలువబడిన క్రీస్తు అనేకులకి వెరితరంగా రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి అంటారు. అదే కొరింథీయుల మొదటి పత్రిక 1:18 చూడండి. సిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెరితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను కూర్చున్న వార్త, సిలువబడిన క్రీస్తు కూర్చున్న వార్త చాలా మందికి వెరితనమే, నశించిపోతున్న వారికి. మనకైతే దేవుని శక్తి. దేర్ వాజ్ ఎ పవర్ ఇన్ ద క్రాస్, దేర్ వాజ్ ఎ పవర్ ఇన్ ద ప్రీచింగ్ ఆఫ్ ద క్రాస్, who crucified on the cross. Hallelujah. సిలువ మన జీవితాల్లోకి తీసుకొస్తుంది విలువ. ఎవరి జీవితంలోకి సిలువను గురించిన వార్తను ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే సిలువను వారి హృదయాల్లో చేర్చుకుంటారో, అంటే సిలువను అంటే క్రాస్ కాదు, సిలువబడిన క్రీస్తుని, సిలువ మీద వేలాడుతున్న క్రీస్తు ప్రభువుని ఎవరైతే హృదయాల్లో అంగీకరిస్తారో వారు దేవుని శక్తిని పొందుకుంటారు. వారి జీవితాలు అద్భుతంగా మార్చివేయబడతాయి. క్రీస్తు పూర్వం క్రీస్తు శకంగా మారిపోతున్న వారి జీవితాలు, their lives will be divided into 2 parts, before Christ and after dominion. క్రీస్తు పూర్వము క్రీస్తు శకముగా వారి జీవితాలు మారిపోతాయి. Jesus will transform the people. Complete transformation. నీ భౌగోళిక స్థితిని, నీ యొక్క మానసిక స్థితిని, నీ ఆ శరీర స్థితిని, నీ చుట్టూన్న పరిసరాలని, నీ కుటుంబాన్ని మొత్తం మార్చే శక్తి సువార్తకు ఉన్నది. సిలువ మీద వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించటంలో ఉంది. చాలామంది సిలువబడిన క్రీస్తుని ప్రకటించుకుంటారు, మరి ఎవరెవరినో ప్రకటిస్తున్నారు. ఆ కారణాన ప్రజలు రక్షించబట్టలేదు, ప్రజలు దీవించబట్టలేదు. పీపుల్ నీడ్స్ జీసస్ హూ వాజ్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్. సిలువ మీద వేలాడుతున్న క్రీస్తు ప్రభు కావాలి మనుషులకి ఈ దినాల్లో. ఆ బోధ మనం చేయాలి. యూదులు సూచక్రియలు అడుగుతున్నారు,
గ్రీసు దేశస్తులు జ్ఞానం గురించి వెతుకుతున్నారు. మేమైతే పౌలు అంటున్నాడు, మేమైతే యాజ్ ఫర్ మీ, నేనైతే సిలువబడిన క్రీస్తును మాత్రం ప్రకటిస్తున్నాను. సిలువబడిన క్రీస్తును చూపిస్తున్నాను. సిలువబడిన క్రీస్తును ప్రజెంట్ చేస్తున్నాను నేను. అలాంటి పరిచర్య దినాలు చేయాలి. రకరకాల పరిచర్యకు కాలం చెల్లిపోయిందండి. చాలిక రకరకాల సెమినార్స్కి, రకరకాల బైబిల్ క్లాసెస్కి, రకరకాల మరి కాన్ఫరెన్సెస్కి, రకరకాల సెమినార్స్కి, కాన్ఫరెన్స్లకి, మీటింగ్లకి, అన్నింటికి కాలం చెల్లిపోయింది. ఆ టైం అయిపోయింది. అది అయిపోయింది. ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. ఎంత త్వరగా అయితే అంత త్వరగా. అంటే కాలము తక్కువనే సాతానుగాడు ఎరిగిన వాడట. వాడు ఏం చేస్తున్నాడంట? ప్రయత్నం చేద్దాం. 12వ అధ్యాయం 12 వచ్చిన చూడండి. రెవల్యూషన్ చాప్టర్ 12:12. ప్రకటన 12:12. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధం గలవాడే దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. నీ ఎదుగు దిగి వచ్చినాడని చెప్పాను. అపవాదికి తెలిసిపోయింది. వాడికి ఏంటంటే సమయము కొంచెమే. వాడికి తెలిసిపోయింది. కానీ మనకింకా తెలిసినా తెలియలేనట్టుగా, మనకింకా తెలియలేదు. దేర్ ఈస్ నో టైం. ప్రభు రాకడ దినాల్లో ఉన్నప్పుడు ఎక్కడ చూసినా మోసమే, ఎక్కడ చూసినా అబద్ధమే, అంటే ఎక్కడ చూసినా మ్యానిపులేషనే. అవునండి. ఎక్కడ చూసినా గలిబిలే, అలజడే, అసమాధానమే, ఎక్కడ చూసినా గలిబిలే. ఇవన్నీ ప్రభు రాకడ సూచిస్తున్నాయి. ఆయన రాకడలో ఎత్తబడే గుంపులు నీవు నేను ఉండాలి, అనేకులు ఉంచాలి, అనేకులు రక్షణ నడిపించాలి. అనేకులు రక్షణ నడిపించాలంటే మనం చేయాల్సిందంటే కాలము తక్కువే నాకు అని తెలుసుకొని త్వరగా దేవుని పని చేయాలి. దేవుని కార్యం త్వరగా. పాంప్లెట్ ఇస్తున్న బాగానే కరపత్రిక, వాడు చదువుతున్నాడో లేదో తెలియదు. వాడు చదివినా నెక్స్ట్ వాడికి సిలువబడిన క్రీస్తుని ఎవడు ప్రకటిస్తాడు? ప్రకటించేవాడు లేని ఎడల ఎలా ఆత్మ రక్షించబడతాయి? కరపత్రిక పంచడం తప్పని నేను పంచండి. ఇక్కడ వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు. ఎక్కడో 100కో 1,00,00,000 వర్కౌట్ అవుతుంది. పర్సనల్ ఎవాంజలిజం చాలా ప్రాముఖ్యమైనది. వ్యక్తిగతమైన సువార్త. రీచ్ ద పీపుల్ ఇండివిజువల్లీ. ప్రతి ఒక్కరిని మనం వారిని ఒక్కొక్కరుగా వారిని మనం సంధించి వారి సోద ప్రకటించినప్పుడు అన్ని రక్షించబడతారు. గెలిచిన దినాలు మనం అలాగ చేసినట్లుగా అపోస్తలుడైన పౌలుగా కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. మేమైతే సిలువబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాను. సిలువబడిన క్రీస్తును ఇంకా కిందకి చదువుకుని వెళ్తే ఇలా సంఘంతో మీకు యేసుప్రభు వారు సిలువబడిన క్రీస్తుని చూపించారు కదా, మీరు క్రీస్తు ప్రభు వారు చూసి రక్షించబడ్డారు కదా. స్థిరంగా ఉన్నాడు ప్రభువులో. ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి అంటే వారిని హెచ్చరిస్తాడు పౌలు గారు. ఈరోజు ఏ వ్యక్తి అయితే సిలువబడిన క్రీస్తు ప్రభువుని చూస్తాడో ఆ వ్యక్తి రక్షించబడతాడు, ఆ వ్యక్తి దీవించబడతాడు, వారి కుటుంబం ఆశ్రయించబడతాడు. ఆ విధంగా దేవుడు వారి మీ కుటుంబాలను దీవించాలని కోరుతున్నాను. సిలువబడిన క్రీస్తుని చూడండి, యేసుక్రీస్తు ప్రభు వైపు చూడండి, నిదానించి చూడండి, పైన కింద వరకు చూడండి. సిలువ శక్తి మిమ్మల్ని తాకుతుంది. సిలువలో ఉన్న దేవుని రక్షణ, ఆ పవర్, ప్రభావం మిమ్మల్ని తాకుతుంది. దేవుడి మాటలు దీవించుకున్నాక మీ కొరకు ప్రార్థన చేస్తాను. రాత్రి కళ్ళు మూసుకుంటే దయగల దేవ, మహోన్నతుడు తండ్రి, శ్రేష్టమైన ఘనమైన మీ నామానికి స్తుతులు. ఈ రాత్రి వేళ మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి ప్రభు అనేకులు దినం చూడలేకపోయారు. కేవలం మీ కృపను బట్టి దినం చూడగలిగాం. మీరు చేసిన మేలును బట్టి ఉపకారం బట్టి చెల్లిస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మేము స్తుతిస్తున్నాం తండ్రి. పాడుకున్న పాటలో ఉన్నారు, ఆరాధనలో ఉన్నారు, వాక్య పరిచయంలో ఉన్నారు. నాయన సిలువబడిన క్రీస్తుని మాత్రమే మేము ప్రకటించడానికి, సిలువబడిన క్రీస్తుని మాత్రమే మేము ప్రజలకు ప్రజెంట్ చేయడానికి, మేము చూడడానికి సహాయం చేయండి ప్రభు. సూచక్రియలు, జ్ఞానము ఇవన్నీ తర్వాత ముందు మిమ్మల్ని కలిగి మేము జీవించే కృప మాకు దయచేయండి.
వాక్యం ఉంటున్న వారందరినీ దీవించండి. వ్యాధిలో ఉంటే స్వస్థపరచండి, సమస్యలో ఉంటే విడిపించండి, కన్నీటిలో ఉంటే కన్నీరు తొడవండి నాయన. మీ కృపాకార్యం నీ బిడ్డల జీవితంలో జరిగించండి. యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మా తండ్రిని దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని నుంచి సహవాసం ఇప్పుడు మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడే నడిపించిన గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్లాడండి, అందరికీ వందనాలు. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. God bless you. Shalom. Praise the Lord.